శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. జూన్ నెల 20వ తేదీ 2026వ సంవత్సరం శనివారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి లాభస్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా బాగుంటూ ఉండగా, తృతీయ స్థానంలో రవి బుధుల యొక్క సంచారం బాగుంది. చతుర్థ స్థానంలో శుక్రాచార్యుల వారి యొక్క సంచారం బాగుంది. మిగతా విషయాలండి అంటే మిగతా విషయాలలో చాలా సంయమనం పాటించవలసినటువంటి పరిస్థితే కనిపిస్తోంది. ఏదైనా ఉద్యోగ జీవితంలో కానీ, పితృవర్గ రీత్యా కానీ, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కానీ, భార్యాభర్తల మధ్య అనుకూలత విషయంలో కానీ, రుణ భారాల విషయంలో కానీ, సంతాన రీత్యా కానీ తప్పనిసరిగా మీరు ఈ జాగ్రత్తలు అనేవి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మాతృవర్గ రీత్యా ఇదమిద్దమైనటువంటి పరిస్థితి కనబడబోవడం లేదు. కాసేపు బాగున్నట్టుగా ఉంటుంది, కాసేపు ఏదన్నా ఔషధ సేవ అవసరం అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇది తాత్కాలికమైనటువంటి భయమే తప్ప నిజ భయము కాదు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిందిగా సూచన. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు చాలా చాలా బాగున్నాయి. కుటుంబ జీవితం బాగుంది అని చెప్పాలి. కాబట్టి మరిన్ని అనుకూలతలు సంపాదించుకోవడం కోసం నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి, నవధాన్యాలు దానం చేయండి, ఇష్టదేవతారాధన చేయండి. మనశ్శాంతి పెరుగుతుంది. మానసికమైనటువంటి అభివృద్ధితో పాటు ఆర్థిక అభివృద్ధి కూడా జరిగి అనేక రకాలుగా మీకు ప్రశాంతమైన జీవితం ఉంటుంది, మనుగడ ఉంటుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. వృషభ రాశి. వృషభ రాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నాము, లాభస్థానంలో శని గారు ఉన్నారు, ద్వితీయ స్థానంలో బుధుడు ఉన్నారు, బుధదిచి యోగము ఉంది. ప్రతిరోజు చెప్పుకుంటున్నాం ఈ ఫలితాలని. చాలా రోజుల నుంచి అద్భుతమైన గ్రహస్థితులు ఉంటూ ఉండగా ఇప్పుడిప్పుడు కొద్దిగా గ్రహగతుల యొక్క సంచార విశేషం చేత ఫలితాలు కొంచెం తగ్గుముఖం పడుతున్నాయా అన్నట్టుగా ఉంది. అయితే శని గారి యొక్క సంచారం చాలా బాగుంది కాబట్టి అంత భయపడవలసిన అవసరం లేదు. పిత్రార్జితం బాగుంటుంది, పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉంటాయి. అలాగే ఊహించని విధంగా ధనలాభాలు ఉంటాయి. ఇక వాక్కు బాగుంటుంది, పరపతి బాగుంటుంది, చక్కటి ప్రయోజనాలు సిద్ధిస్తూ ఉంటాయి. కుటుంబ జీవితం బాగుంటుంది, సౌఖ్యత ఉంటుంది, సంఘంలో పరపతి పెరుగుతుంది. మీ కుటుంబం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ కనబరిచి ఉత్తమమైనటువంటి ప్రశంసల్ని ఇస్తూ ఉంటారు కొంతమంది. ఇది మీ మానసికమైన ఆనందానికి చాలా దారి తీస్తుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం అంతగా ఉండబోవట్లేదు సరిగదా. ఏదైనా కొంచెం అపవాదులు మీద పడడానికి అవకాశం ఉంది. అపవాదులు వాటంతట అవే పోతాయి. మీరు మట్టుకు ఏమి వాటి జోలికి వెళ్ళకండి, చెప్పదగినటువంటి సూచన. మాతృవర్గ రీత్యా అంత పూర్తిగా అనుకూలమైనటువంటి కాలము కాదు. సంతాన రీత్యా కూడా పూర్తిగా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా పూర్తి ఓర్పు వహించవలసి ఉంటుంది. ఇక రుణభారాల విషయానికి వచ్చేటప్పటికి రుణభారాలు కాస్త పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. లాభాల బాటలో శనిగారు ఉంటూ ఉన్నప్పటికీ, శనిగారు ఇచ్చే ఫలితాలు శనిగారు ఇస్తూ ఉన్నా ఇక్కడ రుణము కొంచెం పెరిగేటటువంటి అవకాశం. ఏవైనా ముఖ్యమైన పనులు టేకప్ చేస్తారు, రుణం కాస్త పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ఏమీ భయపడరు, ఉల్లాసంగా ఉత్సాహంగా మీ ఆలోచనలు మీ అదుపులోనే ఉన్నాయి అన్నంత గాఢంగా మీ యొక్క నిర్ణయాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఏది ఏమైనా రుణభారాలు అతి త్వరలోనే తగ్గిపోతాయి. భయపడవలసిన పని లేదు. శనిగారు కదా ఉంది, ఇచ్చేవారు మనవారే కాబట్టి ఇవాళ కాకపోతే రేపైనా ఇస్తారు, సరిపడా ఇస్తారు అనేది గుర్తుపెట్టుకోండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఈ వృషభ రాశి వారు మరిన్ని మంచి ఫలితాలు పొందాలి అంటే లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేయాలి, ఇంటి ఇలవేల్పుని పూజించాలి. మిథున రాశి. మిథున రాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి అదృష్టం ఏమన్నా ఉందా అంటే ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, రాశిలో ఉన్నటువంటి బుధాదిత్య యోగం కూడా బాగుంది. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. తృతీయ స్థానంలో చంద్రకేతువులు బాగున్నారు, లాభస్థానంలో కుజుడు బాగున్నారు. వెరసి 6 గ్రహాల యొక్క సంచారము కూడా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తోంది. అయితే పిత్రార్జితం విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగ జీవితం బాగుంది, వ్యాపార జీవితం బాగుంది, ఊహించని విధంగా ధనలాభాలు ఉన్నాయి. ఇంకా వేరే ఏమన్నా ఖర్చులు వచ్చినా కూడా తట్టుకోగలిగేటటువంటి స్థితిలో ఉన్నారు. కీర్తి ప్రతిష్టలు పెరుగుతున్నాయి. మాట తీరు చాలా చాలా పరపతిని పెంచుతోంది. కుటుంబ జీవితం బాగుంది.
అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం బాగుంది. భార్యాభర్తల మధ్య సహకారం బాగుంది. ఎన్నో విధాలుగా బాగుంటున్నప్పుడు మనం ఇంకా ఇది బాగుంది, ఇది బాగుంది అని చెప్పుకోనవసరం లేదు. ఏదైతే బాగలేని అంశాలు ఉన్నాయో వాటి పట్ల కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఇప్పుడు చెప్పినవన్నీ కూడా అద్భుతమైన ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహస్థితులే కాబట్టి ఎటువంటి అనుమానము పెట్టుకోవద్దు. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. మరింత శుభకరంగా ఉంటారు. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి రాశిలో ఉన్నటువంటి గురు శుక్రులు ఇద్దరు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. మరి మిగతా గ్రహాల యొక్క అనుకూలత ఏమన్నా ఉందా అంటే అంతగా అనుకూలత లేదు. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజెప్తూ ఉన్నాను. అలాగే కీర్తి ప్రతిష్టలున్నాయి. మృష్టాన్న భోజనాలున్నాయి. వినోద కాలక్షేపాలున్నాయి. శుభకార్యాల పరంపర ఇంటి వద్ద ఉంటుంది. వివాహం కాని వారికి వివాహం ఖచ్చితంగా కుదిరేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ధన ఆదాయం పెరిగేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మీ మాట తీరు చాలా బాగుంటుంది. ప్రతి వారు గౌరవప్రదంగా మాట్లాడతారు. పూర్వం కన్నా చాలా గౌరవం పెరిగింది అనే విధంగా మీ యొక్క ప్రవర్తన ఉంటుంది. అలాగే రాశిలో ఉన్నటువంటి గురు శుక్రుల ప్రభావం చేత కూడా అద్భుతమైనటువంటి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. పరపతి పెరుగుతుంది అని చెప్పి తెలియజేస్తున్నాను. స్థాన చలనానికి అవకాశం ఉంది. కాకపోతే గురుబలమే ఎక్కువగా ఉన్నందువల్ల ఆ స్థాన చలనాన్ని మీరు మాఫీ చేయించుకోవచ్చు. ట్రాన్స్ఫర్స్ కాకుండా అలాగా. అయితే దూర ప్రాంత ప్రయాణాలకు వెళ్ళి రావాలంటే మటుకు వెళ్ళి వస్తారు. అక్కడ విజయం సాధిస్తారు అని చెప్పి తెలియజేస్తూ యోగా చెయ్యండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఇష్టదేవత ఆరాధన చెయ్యండి. ఇంటి ఇలవెల్పు పూజ చేయండి. మరింత శోభాయమానంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సింహరాశి. సింహరాశి వారికి అనుకోని విధంగా వచ్చేటటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో వాటిని సమర్థవంతంగా ఎదుర్కోగలిగేటటువంటి మానసిక దారుఢ్యం కూడా కనిపిస్తుంది. పరస్పర విరుద్ధమైనటువంటి గ్రహస్థితులు ఎప్పుడైతే కనిపిస్తూ ఉన్నాయో ఇక్కడ చాలా అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఈ కష్టం అనే దానికి పరిహారం చేసుకుంటే చాలా వరకు తగ్గుతుంది. ఏదైతే శుభప్రదమైనటువంటి అంశాలు ఉన్నాయో వాటికి మరికొన్ని స్తోత్ర పారాయణాలు చేసుకుంటే అవి పెరిగేటటువంటి అవకాశం ఉంది. అలాగే గురు శుక్రుల యొక్క సంచారము చాలా చాలా బాగుంది. రాశిలో ఉన్నటువంటి చంద్రుడు బాగున్నారు. అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధులు బాగున్నారు. వెరసి 5 గ్రహాలు బాగుండడం అంటే మాటలైన విషయం కాదు. అయితే రాశిలో ఉన్నటువంటి కేతువు గాని, రాశిని చూస్తున్న రాహువు గాని, అష్టమ స్థానంలో ఉన్న శని గారు గాని ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే గ్రహాలు కాబట్టి ముందర వీటికి సంయమనం పాటించి వీటి పట్ల శాంతి చేయించుకోండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో జాగ్రత్తలు పాటించండి. వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంట శుభకార్యాలు జరిగేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే శని గారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించండి. ప్రశాంత జీవితం ఉంటుంది. చేపట్టిన కార్యక్రమాలు ముందరికి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. లాభాల బాటలో ఉన్నారు. కీర్తి ప్రతిష్టలతో ఉన్నారు. చక్కటి విలువైన వస్తువులు కొనుగోలు చేసుకునేటటువంటి స్థితిలో ఉన్నారు. ఈ విధంగా కొన్ని కొన్ని విషయాలు చాలా చాలా బాగున్నాయి అని చెప్పి తెలియజేస్తూ సంయమనం పాటించండి. వీటికి జపము కానీ హోమము కానీ చేసుకునే ప్రయత్నం చెయ్యండి. మరింత శుభకరంగా ఉంటుంది ఈరోజు. కన్యరాశి. కన్యరాశి వారికి షష్ఠ స్థానంలో రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా అనుకూలమైనటువంటి దశమ స్థానంలో రవి గారి యొక్క స్థితి సంచారము అలాగే బుధ ఆదిత్య యోగము. ఇక లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు గురువు గారు 4 గ్రహాలు చాలా బాగున్నాయి అంటే అది మాటలేని విషయం కాదండి. ఒక్క దాన ధర్మాల విషయంలోనే జాగ్రత్త తీసుకోండి. వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తోంది. ఊహించని విధంగా ధనలాభాలున్నాయి. వాక్కు చాలా బాగుంది. పిత్రార్జితాలు చాలా బాగున్నాయి. ఉద్యోగ జీవితం చాలా బాగుంది. మాతృవర్గ రీత్యా బాగుంది. ఏదైనా స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా బాగుంది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత రీత్యా బాగుంది. వాహనాలకు సంబంధించిన ఈ కొనుగోలు అమ్మకాల విషయాలు ఏమన్నా ఉంటే కొంచెం వాయిదా వేయండి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. ధనాదాయం బాగున్నప్పుడు, కీర్తి ప్రతిష్టలు బాగున్నప్పుడు చాలా వరకు సంయమనం పొంది ఉండొచ్చు. ఇక దేని గురించి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు.
ఏదో జరగాలి గదా ఇలా అని చెప్పి పాకులాడాల్సిన అవసరం లేదు. ఏ పనులు ఆ పనులు చక్కగా జరుగుతూ మీకు మంచి ఒక మార్గదర్శకత్వం సూచించే విధంగా పెద్దలు మీ పక్కనే ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, భగవంతుడు ఇంత మంచి అవకాశాలను ఇస్తున్నందుకు కృతజ్ఞతలు తెలియచెప్పుకుంటూ శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకొని ప్రశాంత జీవితంతో ఉండండి. ఇంటి ఇలవెల్పుని పూజించండి. తులారాశి. తులారాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అంటే, షష్ఠ స్థానంలో శనిగారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, దశమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. ఏకాదశ స్థానంలో చంద్రకేతువులు బాగున్నారు. లాభాల బాటలో ఉంటారు. ఉద్యోగ జీవితం చాలా బాగుంటుంది. ఇక్కడ పరస్పర విరుద్ధమైన భావాలు ఉంటూ ఉన్నప్పటికీ కూడా లాభాల బాటలో ఉన్నారు కాబట్టి చాలా వరకు అనుకూల పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియచేయడం జరుగుతోంది. దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అలాగే వ్యయ ప్రయాసలకి ఓర్చేటటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. ఇక లాభాల బాటలో ఏ విధంగా ఉన్నారు అంటే, షష్ఠ స్థానం యోగిస్తున్న కారణం చేత శని గారి యొక్క స్థితి సంచారము అద్భుతమైన లాభాల్ని సూచిస్తూ ఉండగా, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేయొచ్చు. అభివృద్ధి బాగుంది, ప్రశాంతత బాగుంది, ఆనుకూల్యం చాలా చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ, లలిత సహస్రనామ స్తోత్ర పారాయణలు విడవకుండా చేయండి. మరింతగా మీకు శోభిస్తుంది ఈరోజు జీవితం అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అంటే, షష్ఠ స్థానం యోగిస్తున్న కారణం చేత కుజుడి యొక్క పరిస్థితి బాగుంది. అలాగే నవమ స్థానం యోగిస్తున్న కారణం చేత గురు శుక్రుల యొక్క పరిస్థితి బాగుంది. దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. వెరసి 4 గ్రహాల యొక్క సంచారము చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తూ ఉండగా, ఉద్యోగ జీవితంలో వీరికి చక్కటి ఉన్నతి కనిపిస్తోంది. పిత్రార్జితాలు కనిపిస్తున్నాయి. పితృవర్గ రీత్యా సహాయ సహకారాలు ఉన్నాయి. వాక్కు బాగుంటోంది, కుటుంబం బాగుంటోంది, సంతానం కూడా బాగుంటున్నారు. సంతానం పట్ల చాలా వరకు మీకు మనశ్శాంతి ఏర్పడేటటువంటి అవకాశం కనిపిస్తోంది. అలాగే ఎవరైనా పిల్లలకి మీరు ఎక్కువగా ధన సహాయం కానీ, వస్తువు సహాయం కానీ, లేదా మందులకి సంబంధించిన సహాయం కానీ, పుస్తకాలు ఫీజులు ఇలాంటి సహాయాలు కానీ చేసేది బాగా కనిపిస్తోంది. అలాగే కీర్తి ప్రతిష్టలు కనిపిస్తున్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత విషయంలో కొంచెం ఓర్పు కలిగి ఉండండి. మరింత మంచి ప్రయోజనాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే అనుకోని విధంగా వచ్చేటటువంటి ఖర్చులు తట్టుకోవడానికి కావలసినంత ధనం అయితే మీకు ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇంటి ఇలవేల్పుని పూజించండి. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేయండి. యోగా చేయండి. చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ, ధనుసు రాశి. ధనుసు రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి రాహు గారి యొక్క సంచారం చాలా చాలా బాగుంటూ ఉండగా, అష్టమ స్థానంలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారు బాగున్నారు. వారితో పాటుగా సంచరిస్తూ ఉన్నటువంటి గురువు గారి యొక్క అనుకూలత కూడా చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. అయితే వ్యక్తిత్వం బాగా ఇనుమడిస్తోంది. ఉద్యోగ జీవితం బానే ఉంది అని చెప్పచ్చు. మాతృవర్గ రీత్యా బానే ఉంది అని చెప్పచ్చు. కాస్త శారీరకమైన శ్రమ తగ్గేటటువంటి కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కాస్త ముందరికి వెడుతున్నాయి, అభివృద్ధి మార్గంలో ఉన్నాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. సంతాన రీత్యా ప్రశాంతమైన పరిస్థితులు ఉన్నాయి. అలాగే రాహు గారి యొక్క సంచారము తృతీయ స్థానంలో అమోఘమైనటువంటి అన్నదమ్ముల సహాయ సహకారాలను ఇస్తోంది. మనోబలాన్ని పెంచుతోంది. కార్య సామర్థ్యాన్ని పెంచుతోంది. కార్యసిద్ధిని కలిగిస్తోంది అని చెప్పచ్చు. ఇలా ఎన్నో విధాలుగా బాగున్నప్పుడు మీరు ఇంకా ఇంకా బాగుండడం కోసం గురుగ్రహ స్తోత్రాలు పారాయణ చేయండి. అలాగే దక్షిణామూర్తి శ్లోకాలు పారాయణ చేయండి. వీలైతే శనిగారికి ఒక్కసారి తైలాభిషేకం చేయించుకోండి. ఇంకా ఇంకా ప్రశాంతమైన జీవితంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. మకర రాశి. మకర రాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారి యొక్క సంచారం చాలా బాగుంటూ ఉండగా, షష్ఠ స్థానంలో రవి బుధులు బాగున్నారు. సప్తమ స్థానంలో గురుగారు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి కూడా చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తూ ఉండగా, ఇక్కడ అనుకూలమైనటువంటి ఈ గ్రహస్థితులు మీకు ఉన్నత స్థితిని తెలియజేస్తున్నాయి. విద్య చాలా బాగుంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారం బాగుంటుంది. కుటుంబ జీవితం కూడా కొంచెం బానే ఉంది అని చెప్పి తెలియజేయొచ్చు. ధన ఆదాయం బాగుంది. అలాగే విజయాల పరంపర ఉంది.
స్నేహితుల యొక్క అండదండ బాగుంది. శత్రువుల యొక్క శత్రుత్వం తగ్గిపోయి వారు మళ్ళీ మిత్రులుగా చేరడానికి అవకాశం కనిపిస్తోంది. మృష్టాన్న భోజనాలు చేసేటటువంటి పరిస్థితి, వినోద కార్యక్రమాలలో ఎక్కువగా కాలం గడిపే పరిస్థితి, అలాగే వివాహాది శుభకార్యాల పట్ల చాలా ప్రధాన పాత్ర పోషించేటటువంటి పరిస్థితి, మీ ఇంట శుభకార్యాలు ఉండేటటువంటి పరిస్థితి, వివాహం కుదరని వారికి వివాహం కుదిరేటటువంటి పరిస్థితి. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి అద్భుత పరిస్థితులు మీకు ఉండి చక్కటి అభివృద్ధి మార్గంలో ఉంటారు. అలాగే ప్రశాంత జీవితంలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, శివారాధన చేయండి. మరిన్ని మంచి ఫలితాలు మీకు ఉన్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుని యొక్క సంచారము చాలా చాలా బాగుంటూ ఉండగా, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం బాగుంది. ఇంకా మిగతా గ్రహాల యొక్క ఉనికి అంతగా అనుకూలత లేదు. ప్రతి విషయంలోనూ ఓర్పు కలిగి ఉండండి. గురు బలం తక్కువగా ఉంది, కానీ గురువు గారు ఇచ్చే ప్రయోజనాలు, ధనము అయితే చాలా బాగుంది. ధనం ఆదాయంగా వచ్చేటటువంటి పరిస్థితులు చాలా చక్కగా మీకు మనసుకి ఆనందం కలిగిస్తూ ఉంటాయి. అయితే ఓర్పుతో ఉండవలసినటువంటి అంశాలే చాలా ఎక్కువగా ఉన్నాయి. కుటుంబ జీవితం కాస్త ప్రశాంతత ఉంటుందన్నమాట, కానీ వాక్కు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరితో ఏది మాట్లాడినా ఏం తంటా వస్తుందో అనేటటువంటి జాగ్రత్తలతో కూడి ఉండండి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కొరకు ఇంకొంచెం ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. సంతాన రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండండి. రుణభారాల రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఇక్కడ అనుకూలంగా ఉన్నట్టుగానే ఉంటుంది, కానీ అనుమానాస్పదమైనటువంటి ఆలోచనలతో కూడి ఉంటారు. ఎక్కడ ఏమి అనుమానం పెట్టుకోకండి. ఈ గ్రహస్థితి ఒక్కరోజు తప్పితే 2 రోజుల కన్నా ఉండదు. కానీ మీకు వచ్చిన అనుమానం అది మీ జీవిత భాగస్వామికి తెలిసినట్టయితే దాని ప్రభావం చాలా కాలం ఉంటుంది. కాబట్టి చాలా చాలా ఓర్పు కలిగి ఉండండి అనే మరీ తెలియజేస్తూ ఉన్నాను. ఇష్టదేవత ఆరాధన చేయండి, శివారాధన చేయండి. ఇవి చెప్పదగ్గ సూచనలుగా తెలియజేస్తూ, మీనరాశి. మీనరాశి వారికి షష్ఠ స్థానంలో ఉన్నటువంటి చంద్ర కేతువుల యొక్క సంచారము, పంచమ స్థానంలో ఉన్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారము, అలాగే చతుర్థ స్థానంలో ఉన్నటువంటి బుధుని సంచారము, బుధాదిత్య యోగము వెరసి 5 గ్రహాల యొక్క మంచి ఫలితాలు, ఒక యోగము కూడా చాలా అద్భుతమైన ఫలితాలకి దారి తీస్తున్నాయి అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. కుటుంబ సౌఖ్యత కనిపిస్తుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం కనిపిస్తుంది. మాతృవర్గ రీత్యా అనేక రకాలుగా చాలా వరకు సహాయ సహకారాలు మీకు అందుతూ ఉంటాయి. అలాగే స్థిర చరాస్తుల వృద్ధి కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పటి వరకు జీవితంతో ఎంతో అలిసిపోయి ఉంటున్న వారికి చాలా శారీరక పరమైన సౌఖ్యత కలుగుతోంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. ఉద్యోగ జీవితం బాగుంటుంది. సంతానం బాగున్నారు. చేపట్టిన కార్యక్రమాలలో విజయావకాశాలు ఉన్నాయి. ఈ విధంగా ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి అభివృద్ధి, మనశ్శాంతి ఈరోజు బాగా కనిపిస్తూ ఉంటుంది మీనరాశి వారికి. అలాగే ఊహించని విధంగా ధన లాభాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కనిపిస్తుంది. ఏవైనా కొత్తగా పరిస్థితులు ఏర్పడుతున్నా కూడా వాటిని ఒక ఛాలెంజ్ గా తీసుకుంటారు, విజయం సాధిస్తారు. చక్కటి సమర్థవంతనీయమైనటువంటి జీవితంతో ఉంటారు. అనేక రకాల ప్రశంసలు పొందుతారు, అభివృద్ధిలో ఉంటారు అని చెప్పి తెలియజేస్తూ, హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. ఇంటి ఇలవేల్పుని పూజ చేయండి. మరింతగా శుభకరమైన ఫలితాలు ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ, శుభం. సర్వే జనా సుఖినో భవంతు.